వైసీపీ నేతలకు దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ కోటాలో మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నామని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలకు దర్శనం కల్పిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని టీటీడీ స్పష్టం చేసింది. వైసీపీ నేతలకు దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ కోటాలో మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నామని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలకు దర్శనం కల్పిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని టీటీడీ స్పష్టం చేసింది. వైసీపీ నేతలకు దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ కోటాలో మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నామని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలకు దర్శనం కల్పిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని టీటీడీ స్పష్టం చేసింది. వైసీపీ నేతలకు దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ కోటాలో మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నామని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలకు దర్శనం కల్పిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, వైసీపీ నేతలకు దర్శనాలు నిబంధనలకు విరుద్ధంగా కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అని వచ్చిన ఆరోపణలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ కోటాలో మాత్రమే దర్శనాలు ఇచ్చినట్టు కూడా వాళ్ళు స్పష్టం చేస్తోంది టీటీడీ. వైసీపీ నేతలకు నిబంధనలకు విరుద్ధంగా దర్శనాలు అనే వాదన తప్పు అని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేస్తుంది. దీంతో పాటు పలువురు నేతలకు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన పలువురు నేతలకు ఇచ్చిన దర్శనాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన లెటర్లను కూడా ఈ సందర్భంగా టీటీడీ విడుదల చేసింది. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వీళ్ళందరికీ ఎలా అయితే దర్శనాలు ఇచ్చాము అనేది అది మరో ఎమ్మెల్సీ తలసల్లి రఘురాం, వీళ్లతో పాటు ఒక్కొక్కళ్ళతో పాటు 6గురికి దర్శనాలు కల్పించాము అని చెప్పి అందులో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు అని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. దర్శనాలు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ వాళ్ళకి తాము ఇవ్వలేదు అని చెప్పి కూడా టీటీడీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రమణ.